అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఈ ఒక్క ముచ్చటతోని రేవంత్ రెడ్డి తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తా ఉన్నాడు. ఆయన చేస్తున్న కుంభకోణాలు లేకపోతే ఆయన పార్టీ నాయకులు చేస్తున్న కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో, స్కామ్లు ఏవైతే ఉన్నాయో అవి బయటపడ్డాయి. ఎట్లా బయటపడ్డాయి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయట పెడతా ఉన్నారు. వాటి నుంచి ఒక డైవర్షన్ అటెన్షన్ చేయడానికే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు, దర్యాప్తులు, ఈ విచారణలు అని చెప్పేసి ఒక డ్రామా కొనసాగిస్తూ ఉన్నాడు అనేది మాత్రం ఈ ఒక్క అంశంతో క్లియర్ కట్గా క్లీన్ చీట్గా చెప్పుకోవచ్చు. మనం ఎట్లా అంటారా, పోతా ఉంటే మనం చెప్పుకుందాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రైట్, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇక ముచ్చట్లకు పోతే, ఏదైతే సింగరేణి బొగ్గుబావులకు సంబంధించిన కుంభకోణాలు బయటపడ్డాయి, బయటపెట్టిన తర్వాత హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు, కేటీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు, సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు, తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు. వాళ్ళ ముగ్గురు మీ విచారణ అయిపోయింది. కేసీఆర్కి మొన్న నోటీసులు ఇస్తే ఆ నోటీసుల మీద స్పందించిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బిజీగా ఉన్నా మీరు ఒక టైం తీసుకొని మళ్ళా రండి అని చెప్పేసి, అసలు ప్రొసీజర్స్, ఆర్డర్స్ పోలీసులకు తెలిసి వ్యవహరిస్తున్నారా, తెలియకుండా వ్యవహరిస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుకుంటూ వ్యవహరిస్తున్నారా అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇట్లా వ్యవహరిస్తున్నారా అర్థమైతలేదు. నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. శాంతి భద్రతలకు అగాధం వాటిల్లుతా ఉన్నది. శాంతి భద్రతలు కంట్రోల్ తప్పినాయి. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రోజుకి ఎన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం ఏర్పడ్డది. ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రజలు ఇలా పొద్దుగాల కోటి ఏరియాలు అనుకుంటా 6 లక్షల రూపాయలు తీసుకొని ఒక వ్యక్తి ఏటీఎంలో డిపాజిట్ చేస్తాను వచ్చిండు. పొద్దుగాల 6 గంటల ఆ సమయం అందరు నడుస్తూ ఉన్నారు. రోడ్డు మీద వాహనాలు పోతూ ఉన్నాయి, వాకింగ్లు, జాగింగ్లు నడుస్తూ ఉన్నాయి. అక్కడ 2-3 వచ్చి ఆ వ్యక్తి మీద కాల్పులు జరిపి మరి పాపము ఆయన తీసుకొచ్చిన బండి మీదనే ఆ పైసలు తీసుకొని పారిపోయిన దొంగోళ్ళు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. గన్ కల్చర్ పెరిగిపోతూ ఉన్నది. తుపాకీతో బెదిరింపు కార్యక్రమాలకు దిగుతూ ఉన్నారు. పంచాయతీలు ఎక్కువైపోయినాయి. ఎవరిని ఎక్కడ ఎవరు వేసిపోతారో అర్థమైతలేదు. రోడ్డు మీద తిరగాలంటే భయమైతా ఉన్నది. వీటి మీద అయ్యారు సిట్లు, దర్యాప్తులు, ఎంక్వైరీలు. నిన్న ఫుడ్ పాయిజన్లు అయినాయి. గురుకుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలకి ఫుడ్ పాయిజన్లు అయినాయి. ఒకరోజు 60-70 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి. ఆ ఫుడ్ పాయిజన్ల మీద సిట్ ఎంక్వైరీలు ఉన్నాయి, సిట్ దర్యాప్తులు ఉన్నాయి. గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు, పోస్టులు అమ్ముకున్నారు అని చెప్తే దాని మీద సిట్టు దర్యాప్తులు ఉన్నాయి, ఎంక్వైరీలు ఉన్నాయి. సిట్టును ఎట్లా వాడుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉన్నదో ఆ టీంని ఏ విధంగా వినియోగించుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, పోలీసు బలాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటా ఉన్నాడు అంటే ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. కంప్లీట్ అటెన్షన్ డైవర్షన్, డైవర్షన్ పాలిటిక్స్. ఏమైనా 6 గ్యారంటీలు అని ప్రశ్నిస్తే, 6 గ్యారంటీల గురించి ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతారు. ఏమైంది మీ కుంభకోణం అని చెప్పేసి ప్రశ్నిస్తే, 6 గ్యారంటీల గురించి ప్రశ్నిస్తే, కుంభకోణాల గురించి ప్రశ్నిస్తే సిట్టులు, దర్యాప్తులు అంటారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మనకు అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక డైవర్షన్ డ్రామా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన పోయి దావోసిల్నే ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎందుకు నడిపిస్తాడంటే పానం మనిషి అక్కడే ఉన్నాడు, ఒక్కడే మనిషి అక్కడ ఉన్నాడు, కానీ పానం అంతా ఈయనే ఉన్నది. రైట్, కేసీఆర్కు సిట్టు నోటీసులు ఇచ్చిండ్రోల్లా. ఆ సిట్టు నోటీసుల మీద కేసీఆర్ స్పందించిండ్రు. 65 ఏళ్ళు పైబడిన వ్యక్తి ఎవరినైనా విచారణ చేయాలి అంటే, పోలీసు బృందాలు కానీ బలగాలు కానీ విచారణ చేయాలంటే ఆయన నివాసానికి, ఉంటున్న వాళ్ళ నివాసానికి వెళ్ళి విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏదైనా ప్లేస్ చూజ్ చేసుకుంటే ఆ ప్లేస్లో వాళ్ళని విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది రూల్, ఇది ప్రొఫార్మా. అక్కడ కనబడుతుంది అంటే 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకు చెప్పిండ్రు. ముందుగా వాళ్ళే చెప్పారు కదా సిట్టు నోటీసులు. మీకు అనువైన జాగాలో ఎక్కడైనా మేము విచారణ జరిపిస్తాము, విచారణ చేస్తాము, మిమ్మల్ని ప్రశ్నిస్తాము అని చెప్పేసి ముందుగా సిట్టు నోటీసులలో వాళ్ళే చెప్పిండ్రు. కానీ ఆయన నివాసానికి రమ్మన్నారు కదా, మరొక టైం తీసుకొని రండి, నేను కొంచెం బిజీగా ఉన్నా, చట్టము, న్యాయము, ధర్మము మాకు నమ్ముకున్నది, మీరు వేరే రకంగా దాన్ని వినియోగించుకున్నప్పటికి కూడా, మీకు దాని విలువ తెలియకపోయినప్పటికి కూడా మాకు చట్టం, న్యాయం, ధర్మం అంటే న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది, చట్టం మీద నమ్మకం ఉన్నది, న్యాయం మీద నమ్మకం ఉన్నది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడతా ఉన్నారు. ఏం చేసిర్రు తెలుసా నోళ్ళ? సిట్టు నోటీసులు అని చెప్పేసి వీళ్ళు, ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు,
ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన ఇంటికి పోతానంటే ఎవ్వరు లేరట. నందినగర్ నివాసానికి పోతే ఎవ్వరు లేరట. గేట్ కాన్నే కనబడతారు కదా పోలీసులు, మీ పోలీసు బలగం కనబడతారు కదా, గన్మెన్లు కనబడతారు కదా, ఎవరు లేరు అని అర్ధరాత్రి ఎప్పుడో పోయి కేసీఆర్ స్పందించిన దానికి మళ్ళీ సిట్టు నోటీసులు అని చెప్పేసి పేరు చెప్పుకొని కేసీఆర్ స్పందించిన దానికి ఏదో అర్ధరాత్రి పోయి మళ్ళా ఇంటికాడ ఎవరు లేరు అని చెప్పేసి గోడకు సిట్టు నోటీసులు వచ్చిర్రు పోలీసులు. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ప్రజల కళ్ళల్లో ఆనందం చూద్దాం అని లేదు ఈ పోలీసు వాళ్ళకు, లేదు ఈ ముఖ్యమంత్రికి లేదు. ప్రజల కళ్ళల్లో ఆనందం ఎప్పుడు ఉంటుంది? ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ప్రజల కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తున్నప్పుడు, ప్రజలకు కష్టం తెలవకుండా పాలిస్తున్నప్పుడు ప్రజల కళ్ళల్లో ఆనందం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత దెబ్బతినకుండా మంచిగా ముంగటికి పోతున్నప్పుడు, పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు పోలీసుల వల్ల ప్రజల కళ్ళల్లో ఆనందం ఉంటుంది, ప్రజలు మంచిగా బతుకుతారు. ఆ ఆలోచన లేదు. ఎంతసేపు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వద్దుతాం, రాజకీయ నాయకుల కళ్ళల్లో ఆనందం చూద్దాం, రాజకీయ నాయకులు ఏది చెప్తే గది చేద్దాం. సిపి సజ్జనార్ మీద చాలా మంది మండిపడతా ఉన్నారు ఇప్పుడు. ఎందుకు తెలుసా? గతంలో సిన్సియర్గా డ్యూటీ చేసిన వ్యక్తి, సరే ఆయన తప్పులు చేసినప్పటికి కూడా ఆయన చేసిన పని మంచిదే కాబట్టి ఆయనను శబాష్ అన్నారు చాలా మంది. కానీ ఎందుకు అంత మంచి పేరును ఖరాబ్ చేసుకుంటా ఉన్నాడు సిపి సజ్జనార్ అనేది అందరిది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఎందుకు అంత మంచి పేరును ఖరాబ్ చేసుకుంటా ఉన్నాడు? ఇట్లా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నాడు? కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకుంటా ఉన్నాడు సిపి సజ్జనార్? ఆయన రాజకీయంల వైపు ఎందుకు మొగ్గు చూపుతా ఉన్నాడు? రాజకీయాలకి అత్తడా, లేకపోతే ఇట్లా రేవంత్ రెడ్డికి ఎందుకు వంత పాడుతూ ఉన్నాడు అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే ప్రశ్నను లేవనెత్తుతా ఉన్నారు. రైట్, ఇక్కడ మొన్న ఒక కథనం అయింది. ఏదైతే ఈ సిట్టు నోటీసుల పేరు మీద ఈ ఏబిఎన్ ఛానల్లో ఒక డిబేట్ నడిచింది. ఆ డిబేట్ నడిచిన నేపథ్యంలో తక్కలపల్లి రవీందర్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్సీని పిలిచి అవమానించి గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి ఆయన వెంకటకృష్ణ అవమానించిండు. అవమానించిన తర్వాత వీళ్ళు క్షమాపణ చెప్తున్నామని రాసుకొచ్చి అందులో లిటికేషన్ పెట్టిరు. ఏంది తెలుసా? సరే మేము బేషరతుగా క్షమాపణ చెప్తా ఉన్నాం, గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అన్న తర్వాత క్షమాపణ చెప్తా ఉన్నాం, మీరు కూడా పిచ్చినా కొడుకులు అన్నందుకు క్షమాపణ చెప్పరు. పిచ్చినా కొడుకులు అని చెప్పేసి ఏబిఎన్ ఛానల్ పేరు పెట్టి అన్నాడా, లేకపోతే పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నోళ్ళని అన్నాడా? పిచ్చి పిచ్చి రాతలు ఎవరు రాస్తుర్రు? మీరు రాస్తుర్రా? ఉన్నదంటే ఊళ్ళు ఉండద్దు అన్నట్లు మీరే వేసుకున్నారు కదా ఆనాడు. అవు పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నది మేమే అని చెప్పేసి బాజాప్తా మీరే కదా, మీరే వేసుకున్నారు. ఇలా ఏబిఎన్లో కథనం వచ్చిందోళ్ళ. ఆ కథనం మరి ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఏబిఎన్ను బ్యాన్ చేసిండ్రు, రావద్దు అని చెప్పేసి. ఇక్కడ ఇంకా అక్కసు వెలగక్కుతా ఉన్నాడు ఏబిఎన్ రాధాకిట్టన్న, ఇంకా అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నాడు. ఒకసారి చూడుండ్రి. ఈ విధమైన రాతలు పోయిన 10 ఏళ్ళు పాపిష్టి రాతలే రాసుకొచ్చిండు. ప్రజలకు ఎంత మంచి జరగని, ప్రజలకు మంచి జరిగినా, మేలు జరిగినా, అభివృద్ధి జరిగినా ఓర్వలేని కడుపుల కుళ్ళు కుతంత్రము మంట లేపుకున్న రాధాకిట్టన్న పోయిన 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం మీద ఏడ్చిండు, కేసీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసిండు. ఎప్పటిదాకా బురద జల్లే ప్రయత్నం చేసిండు? వాళ్ళ గురువైన శిష్యుని అధికారంలోకి తెచ్చేదాకా బురద జల్లిండు, పాపిస్తే రాతలు రాసిండు. మరి ఇప్పుడన్నా ఊకుంటడం, ఇప్పుడు కూడా ఊకుంటలేడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించాల్సింది, ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కదా ప్రశ్నించాల్సింది. ఈయన నిజంగానే ప్రజల తరపున రాతలు రాస్తోడైతే, రోతరాతలు రాయనోడైతే ప్రజల గురించి కదా ప్రశ్నించాల్సింది, ప్రభుత్వాన్ని కదా నిలదీయాల్సింది. వాళ్ళకు అడుగులకు మడుగులొత్తుకుంటా ఇవాళ కేసీఆర్ ఇంటి దగ్గరనట్టు ఎవరు లేరట నందినగర్ నివాసంలో. ఎవ్వరు ఉండరు అనుల్లా. ఏమి లేని రాధాకిట్టన్నకే ఫుల్ సెక్యూరిటీ పకడ్బందీ. మొన్న చూసినాం కదా మనం, ఎవరో ఏదో పిలుపునిచ్చిండ్రని మొత్తం పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసిండ్రు ఏబిఎన్ ఆఫీస్ దగ్గర, రాధాకిట్టన్న ఇంటి దగ్గర. మరి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలిన వ్యక్తి, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ఆ వ్యక్తికి ఎవరు ఉండరా ఇంటికాడ? పోలీసు వాళ్ళని ఉండరా? కనీసం వాచ్మెన్లను ఉండరా? ఎవ్వరు లేరు అని చెప్పేసి అర్ధరాత్రి పోయి వీళ్ళు రాసుకొని వచ్చిరు. ఇవే రోతరాతలు, ఇవే పిచ్చి రాతలు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది, గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే శాసనమండలి చైర్మన్కు కంప్లైంట్ చేసిండ్రు, ఆయన క్షమాపణ చెప్పిండ్రు. క్షమాపణ చెప్పినప్పటికి కూడా తలపొగురు కనబడ్డది అక్కడ. రైట్, మొత్తం మీద ఇక చూడుర్రి, హైదరాబాద్లోనే విచారణ,
ఇల్లా పోలీస్ స్టేషనా మీరే తేల్చుకోండి. ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ. ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్కు సిట్టు నోటీసు. బంజారాహిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు. ఎవరు లేకపోవడంతో గోడకు నోటీసులు. ఎన్ని గంటలకు పోయినరు? ఎన్ని గంటలకు పోయిరు? అది కూడా రాసుకొస్తే అయిపోతుంది కదా. బంజారాహిల్స్ నందినగర్ ఇంటికి పోలీసులు ఏ టైంకు పోయిర్రు, ఎందుకు రాయిరు ఏ టైంకు పోయిర్రు అని. ఇడా విచారణ 3 గంటలకు అని చెప్పేసి రాసిరు కదా. మరి ఎన్ని గంటలకు పోయిరు పోలీసులు అని చెప్పేసి కూడా రాయాలి కదా. రాయలే, ఎందుకంటే దొంగలు బయట పడతారు కాబట్టి. మొత్తం మీద గోడకు నోటీసులు అంటించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది ఇక్కడ ఒకటి క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఇగో ఒక్క నిమిషం. ఇంతకుముందు చూపెట్టిన నోటీసులు మీకు అవి. రైట్, ఏమీ లేదు అలా గోడకు నోటీసులు అంటించారు. ఆ నోటీసుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది ఇప్పటికే. ఏమీ లేదు, టార్గెట్ కేసీఆర్, కక్షపూరిత రాజకీయం. ఇంకొకటి ఏంటంటే నా కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో అవి దొడ్డిదారి పట్టాలి, పక్కదారి పట్టాలి, డైవర్ట్ అయిపోవాలి. మున్సిపల్ ఎన్నికల ముంగట కొరివితోని తలగొక్కుంటుండ్రు అని అంటారు చూడరు. ఇప్పటికే దెబ్బ పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దెబ్బ పడాలి, కంపల్సరీ పడుతుంది అని చెప్పేసి అందరు అంటా ఉన్నారు. మున్సిపాలిటీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను తప్పించి మున్సిపల్ ఎన్నికలకు పోయినందుకన్నా రేవంత్ రెడ్డికి దెబ్బ పడుతుంది. ఎందుకంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతే ఊళ్ళల్లో ప్రశ్నిస్తారు జనం అని అనుకున్నారు. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలకు పోయినరు. దెబ్బ పడక తప్పది. ప్రజల నుంచి అంత వ్యతిరేకత ఉన్నది. మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది మీ మీద, మీ పాలన మీద. మీ దాంట్లో మీకే సఖ్యత లేదు. మీ కొట్లాటలు, మీ లోలులు, మీ జౌడాలు. ఇక దీనికి తగ్గట్టు దీనికి తోడు కేసీఆర్కు నోటీసులు ఇచ్చుకుంటా కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు కావాల్సుకొని రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది జనాలలోకి వెళ్ళిపోయింది. రైట్, మొత్తం మీద టార్గెట్ కేసీఆర్ను విచారణకు పిలిపియాలి. కాళేశ్వరం కమిషన్ విచారణను పిలిపించినా నా మనసు కొంచెం సంతృప్తి చెందింది. ఇప్పుడు సిట్టు నోటీసులు అని చెప్పేసి పిలిపియాలి, ఇంకా కొంచెం సంతృప్తి చెందుతుంది. అండ్ నా కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఈ కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.